పేరు మద్యంశెట్టి సురేష్ కుమార్, విశాఖ కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. అలాగే ఇక్కడ వచ్చిన మా అన్నయ్య గారు గట్ల శ్రీనిబాబు గారు, అలాగే ఎర్రంశెట్టి సురేష్, అలాగే సత్యనారాయణ గారు, దొరబాబు అన్నయ్య వర్కింగ్ ప్రెసిడెంట్, తర్వాత మన సుభాష్ గారు, అలాగే అందరూ ధన్యవాదాలండి. డిసెంబర్ 14వ తారీఖు వనభోజన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇక్కడ మన ముడ్చలో పార్క్ దగ్గర ప్రతి సంవత్సరం మనం యథావిధిగా ముడ్చలో పార్కులో 10 ఏళ్ళ నుంచి మన అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాం. అలా వేలాది మంది వచ్చి అందరూ కలిసి ఆనందంగా వెళ్ళేటట్టు అన్ని సంస్కృత కార్యక్రమాలు అన్నీ జరుపుతాం. తర్వాత ఇది రాజకీయంగా అతీతంగా జరిగేదండి. అందరూ రావచ్చు, ప్రతి పార్టీ వాళ్ళు రావచ్చు. అందరూ మేము ఆహ్వానం పలుకుతున్నామండి. నా పేరు ఎర్రంశెట్టి సురేష్ అండి. నేను విశాఖ కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్కి కార్యదర్శిగా ఉన్నాను. 2011లో స్థాపించిన ఈ విశాఖ కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ రోజుకి దిగ్విజయంగా 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మా పిక్నిక్ కూడా డిసెంబర్ 14నే మేము నిర్వహిస్తున్నామండి. పరోక్షంగా ఒక 10, ప్రత్యక్షంగా ఒక 6 పిక్నిక్లు మేము చేసామండి. ప్రతి పిక్నిక్ కూడా చాలా హైలైట్గా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రతిసారి కూడా దినదిన ప్రవర్ధమానంగా ఒకసారి ఒక సంవత్సరం ఒక 1000 మంది వస్తే రెండో సంవత్సరం 2000, 3000, 6000 అలాగా ఇప్పుడు 10,000 వరకు జనం పెరిగారండి. బాగానే కాపులందరూ అర్థం చేసుకుంటూ ఒక దగ్గరకు వచ్చి సంయమనంతో అక్కడ మా యొక్క పిక్నిక్ని ప్రతిసారి విజయవంతం చేస్తున్నారు. వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మాకు ముందుండి ప్రతిసారి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాలుగా సహకరించి మాకు ఎప్పుడు కూడా తమ్ముడు మీతో నేనుంటాను, మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి మా గంటల శ్రీనిబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఈ యొక్క కాపు వనభోజన మహోత్సవానికి తప్పకుండా ప్రతి ఒక్క కాపు ఇది నాది అని అనుకుంటూ రావాలని దేశంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కాకుండా ఎక్కువగా మన వైజాగ్ వాళ్ళు వస్తారని, ఎందుకంటే ఇది విశాఖ కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అని మీకు మళ్ళీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. విశాఖ కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి డిసెంబర్ 14న కాపుల వనభోజన మహోత్సవ కార్యక్రమం నిర్వహించడానికి ఈరోజు డాబా గార్డెన్స్ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్లో ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా సంఘం అధ్యక్షులు మద్యంశెట్టి సురేష్ గారు, కార్యదర్శి ఎర్రంశెట్టి సురేష్ గారు, కోశాధికారి సత్యనారాయణ గారు, అలాగే సభ్యులు సుహాస్ గారు, పెద్దలు దొరబాబు గారు వర్కింగ్ ప్రెసిడెంటు, అలాగే మింది గ్రామం నుంచి వచ్చేసినటువంటి మా జర్నలిస్టు అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, అలాగే మరో జర్నలిస్టు కనకారావు గారు, రాము గారు, ఇతర కార్యవర్గ సభ్యులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాపులందరినీ కూడా ఒక చోట చేర్చాలి, అందరికీ కూడా ఒక వేదిక కావాలనే ఉద్దేశంతో 2011 నుంచి కూడా అనేక వేదికల మీద ప్రతి ఏటా వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహిస్తూ వస్తుంది. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా అందరినీ, కాపులందరినీ ఒక చోటకు చేర్చి అందరినీ కలపాలన్నదే ఈ సంఘం ప్రధాన ఉద్దేశం. మరి ఇందుకు సంబంధించి డిసెంబర్ 14న నిర్వహించిన ఈ కార్యక్రమం సంబంధించి ఏర్పాట్లు చేయడానికి సంఘం ప్రారంభించింది. ఇందులో అందరినీ భాగస్వాములు కావాలని కోరుతున్నాం. కొంతమందిని ప్రత్యక్షంగా, పరోక్షంగా అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా సరే నాకు ఇన్విటేషన్ అందలేదు, లేకపోతే నన్ను పిలవలేదని భావించకుండా ఇది మన కార్యక్రమం కాబట్టి కాపు సోదరులు, వారి కుటుంబ సభ్యులు ఎక్కడున్నా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి, ఇదే ఇన్విటేషన్గా భావించాలి. అలాగే మరి గతంలో మన పెద్దలు కూడా నిర్వహించిన సమావేశాలను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఎక్కడున్నా సరే ఇందులో లాభాపేక్ష లేకుండా అందరం కూడా కలిసి ఉండాలి. అందరూ కూడా ఒకరి మనసులో భావం ఒకరు పంచుకోవాలి. అందరికీ కూడా పెద్దలు వస్తారు, వాళ్ళ అనుభవాలు చెప్తారు, వాళ్ళ విశేషాలు చెప్తారు. అలాగే మరి అందరూ అభివృద్ధి చెందాలి, అందులో మనం ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందించాలి. అలాగే సంఘం అభివృద్ధికి తోడ్పాటును అందించాలి. సంఘంలో ఉన్నవారందరూ కూడా కలుసుకొని కష్టనష్టాలను కూడా తెలియజేసుకోవాలి. దీనికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. అందుకు కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తుంది. ఆ రోజు ఆటల పోటీలతో పాటు ఉదయం అల్పాహారం నుంచి మరి మధ్యాహ్నం విందు భోజనం వరకు పలు కార్యక్రమాలు నిర్వహించడం, పెద్దల ఆ ప్రసంగాలు, అలాగే వారిని సత్కరించుకునే కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి. ఇది అందరిది
అందరూ దీన్ని జయప్రదం చేయాలి. ప్రతి ఏటా కూడా దీనికి వచ్చే సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తుంది, వేలల్లో ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేయాలంటే కష్టతరమైన పని. అందరూ సహకారం అందించాలి. ప్రతి ఒక్కరూ నాది అనుకునే బాధ్యత తీసుకోవాలి. ఏదైనా ఒక సంఘం చేసినప్పుడు ఆ సంఘాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా మన కాపు సోదరులందరిపైన ఉంది. ఇది అందరికీ సంబంధించింది, మన కులానికి సంబంధించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని విజయవంతం చేయాలని, అలాగే ఈ అసోసియేషన్ చేపట్టిన కార్యక్రమానికి మరి నేను కూడా సమన్వయకర్తగా ప్రతి ఏటా కూడా నా వంతు అందరికీ తెలియజేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి ఈ ఏడాది కూడా మరి విజయవంతం చేయాలని, మరి ఇందులో పాల్గొన్న మిత్రులందరికీ కూడా పేరు పేరున మీరు కష్టపడి పనిచేసినందుకు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ మంది రావాలి. అందరూ కూడా తిరిగి ఆనందమయంగా వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.